హాయ్ అండి. చాలామంది డార్క్ లిప్స్‌తోని, అలాగే పిగ్మెంటేషన్స్ ఉన్న లిప్స్‌తోని చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా! అలాంటి వారికి ఈ రెమెడీ మంచిగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. పక్కా మీకే రిజల్ట్ చూస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా మీ ఇంట్లో ఏదో ఒక వ్యాజ్‌లైన్ ఉంటుంది కదండీ! మీరు రోజు వాడే లిప్ బామ్ అయినా సరే, ఘీ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది యూజ్ చేయండి. క్లెన్జర్ చేసుకోవాలి కదా! అందుకోసమని ఇది అప్లై చేసుకోవాలి. నీట్‌గా ఇలా అప్లై చేసేసుకోండి మొత్తం. పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా! అదైనా యూజ్ చేయొచ్చు మీరు. ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే బ్రష్ తీసుకోండి. దాని వెనకాల ఇట్లా లైన్‌లా ఉంటాయి కదా! టంగ్ క్లీనర్ చేసుకోవడానికి ఇస్తారు కదా! డాట్లు లేదా లైన్స్. దాంతోని మనం ఇలా మైల్డ్‌గా లిప్స్‌కి మసాజ్ చేయాలన్నట్టు. ఇది మనకి స్క్రబ్బింగ్ అన్నమాట. ఎక్కువ ఎక్కువ ఫేస్‌కి అట్లా మినిట్స్ చేసినట్టు లిప్స్‌కి చేయొద్దండి. లిప్స్ చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి జస్ట్ సెకండ్‌లో చేస్తే సరిపోతుంది. మీ ట్యాన్ అంతా ఈడ ఎనకాల బ్రష్‌కి అంటుకొని ఉంటుంది. మీకు చెక్ చేసుకోవచ్చు లైన్స్‌లో. అలాగే మీ ఇంట్లో ఏదో ఒక టూత్ పేస్ట్ ఉంటుంది గదా! కోల్గేట్ కానీ, పెప్సోడెంట్ కానీ అలాంటివి తీసుకోండి. ఈ జెల్లీస్ మాత్రం తీసుకోవద్దు. ఇప్పుడు పేస్ట్‌ని మనం లిప్స్‌కి మంచిగా అప్లై చేసుకోవాలి. పేస్ట్ ఎందుకంటే మన లిప్స్ డార్క్‌గా ఉంటాయి కదా! లైటనింగ్ చేయడానికి ఈ పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి రెమెడీ ట్రై చేయండి. మీకే పక్కా రిజల్ట్ చూస్తారు. నేను లైవ్‌లోనే చూపిస్తాను మీకు రిజల్ట్. ఇలా మంచిగా మొత్తం అప్లై చేసేసుకోండి. ఇది కంప్లీట్‌గా డ్రై అవ్వాలన్నమాట చూసుకోండి. అంతా ఒకసారి డ్రై అయిందో లేదో చెక్ చేసుకొని వెట్ క్లాత్ అయినా, వెట్ టిష్యూ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే దాంతోని ఇలా క్లీన్ చేసేసుకోండి. మీకు రిజల్ట్ చూస్తున్నట్టున్నారు కదా! ఎంత బాగా వర్క్ అవుతుందో పార్లర్‌లోకి వెళ్లి దండగా చేసుకునే కన్నా ఇలా ఈజీగా చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. అన్నీ ఇంట్లో ఉండే రెమెడీసే. ఇప్పుడు మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని చిటికెడు అంటే చిటికెడు పసుపు అండ్ హనీ తీసుకోండి తేనె. వంట పసుపే వాడాలా అంటే వంట పసుపే వాడాలండి. అందులోనే మనకు యాంటీ ప్రొడక్ట్స్ బాగా ఉంటాయి. దేవుళ్ళకి వాడేటివి అట్లాంటివి వాడొద్దండి. దీన్ని మంచిగా ఇలా అప్లై చేసుకోండి. చిటికెడు అంటే చిటికెడే సరిపోతుంది. ఇట్లా మంచిగా అప్లై చేసుకోండి థిక్ లేయర్ లాగా. అలాగే ఒక చిన్న నిమ్మకాయ బద్దం తీసుకొని సర్క్యులర్ మోషన్‌లో రబ్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఫేషియల్ చేసుకుంటే ఎట్లా అయితే రబ్ చేస్తామో అలా చేయండి. కాకపోతే గట్టిగా రబ్ చేయొద్దు. స్లోగా మెల్లిగా రబ్ చేసుకోండి. ఎందుకంటే లిప్స్ చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. ఇలా మంచిగా రబ్ చేసుకోండి ఒక 10 ఆర్ 15 సెకండ్స్. ఆ తర్వాత ఇలా వెట్ క్లాత్‌తోని క్లీన్ చేసేసుకోండి. మీకు లైవ్‌లోనే రిజల్ట్ చూస్తున్నారు కదా! చాలా వర్క్ అవుతుందో ఇది. ఇంట్లో ఉండే వాటితోని ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఇలా వీక్లీ 1 టైమ్ అయినా లేకపోతే 10 డేస్‌కి ఒకసారైనా చేసుకోండి. పక్కా రిజల్ట్ ఉంటుంది మీకు. అలాగే డార్క్ లిప్స్‌తోనుంటే ఫేస్‌లో గ్లో కూడా ఉండదు కదా! అందుకనేసి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తర్వాత మీ దగ్గర ఉండే లిప్ బామ్ అప్లై చేసేసుకోండి. నేను మీకు లిప్ బామే అప్లై చేసి చూపిస్తున్నానండి. లిప్ బామ్‌కి ఎటువంటి కలర్ ఉండదు కాబట్టి మీరు లైవ్‌లోనే రిజల్ట్ చూస్తున్నారు కదా! చూడండి ఎంత బాగా వర్క్ అయిందో మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.